ట్రంప్ కీలక ప్రకటన, ఆ దేశాల నుండి అమెరికాకు వలసల బంద్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఒక వలసదారుడు 2 నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో 3వ ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒక నేషనల్ గార్డ్ చికిత్స పొందుతూ చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాలు, విద్య, ఆశ్రయం కోసం అమెరికాకు వెళ్లే లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ ప్రస్తుత వలస విధానం దేశ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసిందని ఆరోపించారు. అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి 3వ ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాను. బైడెన్ హయాంలో అక్రమంగా దేశంలోకి వచ్చిన లక్షలాది మంది అనుమతులను రద్దు చేస్తాను. అమెరికాకు ఆస్తిగా కాకుండా భారంగా మారిన వారిని, మన దేశాన్ని ప్రేమించలేని వారిని తొలగిస్తాను అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ పౌరులు కాని వారికి అన్ని రకాల ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలపై ఆధారపడేవారిని, దేశ భద్రతకు ముప్పుగా మారేవారిని, పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని వారిని దేశం విడిచి పంపిస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితిని రివర్స్ మైగ్రేషన్ ద్వారానే సరిదిద్దగలమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అమెరికా వలసలను నిలిపివేసిన దేశాల జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన దేశాలున్నాయి. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఇరాన్, క్యూబా, వెనజులా, యెమెన్ వంటి దేశాలు ఉండటం గమనార్హం.